ఓకే. ప్రైజ్ లార్డ్ మేడం, అందరికీ వందనాలు. ఆ దేవుడు మళ్ళీ సాయంకాల సమయంలో ఈ సిద్ధపాటు దినమున మనందరం కలిసి ఇక్కడ కూడి చిన్న మందగా కూడి దేవుణ్ణి ఆరాధించి స్తుతించగలిగే భాగ్యం దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ, మరి భయంకరమైనటువంటి ఎండలో ఆయన చల్లని రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుందాం. నిమిషం మాత్రం నీకు నేను విముకుడనైతే ఎందుకు పనికిరాని వాడివి అని చెప్పి ప్రవక్త ద్వారా ఆయన చెప్పిన మాట నిజమే కదా. ఒక్క నిమిషం ఆయన మనల్ని మరిచిపోయినట్లయితే మనం ఎందుకు పని చేయని వారమే. ఇశ్రాయేల్ దేవుడు కునుకుడు నిద్రపోడని చెప్పినట్టుగా ముదిమ వచ్చే వరకు చంకనెత్తుకుంటూ మోసే దేవుడు నేనే. నా అరచేతిలో నేను చెక్కుకున్నాను, నీ ప్రాకారములన్నీ నా ఎదుట ఉన్నాయి. నిత్యము పుట్టుచున్న నూతనమైన వాత్సల్యతను బట్టి ఆయన మళ్ళీ కాపాడుతున్న విధానాన్ని ఆయన ఎన్నోసార్లు వర్ణించి చెప్పిన విధానాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకుంటూ సజీవ లెక్కలు ఉండటం మాత్రమే కాకుండా ఆ జీవము గల దేవుని వాక్యాన్ని వీక్లీ 3 రోజులు వరుసగా మనం ఆరాధించి స్తుతించి వాక్య ధ్యానం చేయటం అనేది మామూలు సంగతి కాదు. ఇంతకాలం దేవుడు కొనసాగింపు అంటే కేవలము దేవుని ఉచితమైన కృప మాత్రమే మనల్ని ఇలా నడిపిస్తూ ఉంది. అందుకు మరొక్కసారి వందనాలు చెప్పుకుంటూ, మరి ఈరోజు జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం ధ్యానాలు మొదలు పెట్టడానికి మొదటి 2 వచనాలు మూల వాక్యాలుగా తీసుకున్నట్టయితే జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయనదియు నాకు పట్టణమునకు శ్రమ. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని యొద్దకు రాదు. థ్యాంక్ యూ మేడం. అత్యంత ప్రేమ మేడం మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృప వల్ల అయినాను తండ్రి. దయగలమా ప్రభు జెఫన్యా గ్రంథం నాయన ధ్యానిస్తూ ఉంటాడుగా 3rd చాప్టర్కి రాగలిగే కృప అనుగ్రహించావు నాయన వందనాలు. ప్రవక్తలు మాట్లాడే ప్రతి మాటలను కూడా నీ మనసు ఉంచి మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రవక్త అయిన జెఫన్యా ద్వారా ఆ రోజు నీవు మాట్లాడిన మాటలు ఈ రోజుకి ఇంకా నెరవేర్పు జరగవలసినవి ఎన్నో ఉన్నవి కాబట్టి తండ్రి, ఈరోజు జెఫన్యా ప్రవక్త ద్వారా నీవు పలికిన ప్రవచనముల నెరవేర్పుకు మేము సిద్ధపాటు కలిగి జీవించడానికి నాయన ఈ ప్రవక్త ప్రవచించిన ప్రతి మాటను నాయన మేము అర్థం చేసుకుని ధ్యానించి ఆచరించగలిగే భాగ్యం దయచేయమని, నీ నిత్య జీవ ప్రవేశానికి అర్హత పొందే భాగ్యం దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిపై నీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేయమని, రానున్న వారిని నాయన త్వరితంగా నడిపించమని, అదేవిధంగా పరోక్షంగా తర్వాత వినేవారికి కూడా నాయన ఈ వాక్యం ఉపకరించే భాగ్యం దయచేయమని, కార్యాంతము నేను బహుగా స్తుతించుకునే భాగ్యం దయచేయమని, ఏ విధమైన ఆటంకం లేకుండా కాపాడమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి దేవుడికి వందనాలు, మీ అందరికీ వందనాలండి. జెఫన్యా ప్రవక్త గ్రంథం ఏదో అంటే చదవటం వరుసగా చదువుకుని వెళ్ళిపోవటమే కానీ ధ్యానించేటప్పుడు చదివే విధానం వేరుగా ఉంటది కాబట్టి నేనైనా మీరైనా కూడా ఈ గ్రంథంలో చాలా అంశాలు నేర్చుకుంటున్నామని చెప్పి గ్రహిస్తున్నామని చెప్పి అనుకుంటున్నాను. జెఫన్యా అనగా యెహోవా దాచును అనే అర్థం ఉంది. తర్వాత మొదటి అధ్యాయంలో జెఫన్యా ద్వారా 2 ప్రవచనాలు దేవుడు ఏంటంటే కాంటెంపరీ ప్రొఫెసీ అలాగే ఫ్యూచర్ కి కూడా అని అనుకున్నాం కదా. యూనివర్సల్ గా విశ్వం అంతటికి రాబోయే తీర్పు ఒకటి, అదే విధంగా వెరీ నెక్స్ట్ జరగబోయేటటువంటి ఆ నెబుకద్నెజరు రాజు యూదుల్ని చెరగొనిపోయే సంఘటన సంబంధించినటువంటి ప్రవచనం. ఆ ప్రవచనం నెరవేర్పు ఆల్రెడీ వెంటనే జరిగిపోయింది. ఒక 30 సంవత్సరాల లోపే జెఫన్యా ప్రవక్త ప్రవచించిన తర్వాత జరిగింది. అయినప్పటికీ వాళ్ళలోనూ మనలోనూ కూడా ఇంకా మార్పు రావాల్సే ఉన్నది. ఇక 2వ ప్రవచనం అయితే మనం అనుకున్నాం కదా, అది 2వ రాకడ సమయంలో తీర్పు సమయంలో జరిగేది. దానికి మనం సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలని, మరి ఫస్ట్ చాప్టర్ లో దేవాలయ పరిశుద్ధత గురించి మాట్లాడారు. అదే విధంగా ఏ విధంగా తిరుగుబాటు చేసే జనులుగా ఉన్నారో చెప్పడం జరిగింది. ఇక సెకండ్ చాప్టర్ లో అనేక మందికి ఫిలిష్తీయులకి, అమ్మోనీయులకి, మోయాబీయులకి, మరి అష్షూరీయులకి
కూషు దేశస్తులకు జరిగేటటువంటి తీర్పును గురించి అక్కడ ప్రవచించడం జరిగింది. అదే 2వ అధ్యాయంలో ఆ తీర్పుల గురించి చెప్తూనే 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అక్కడ మనం ఆ రోజు మూలవాక్యంగా తీసుకున్నాం. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. అక్కడ అన్ని పట్టణాలకి, అదే విధంగా అన్ని దేశాలకి, అన్ని జాతులకి జరగబోయేటటువంటి తీర్పును గురించి చెప్తూ ఆయన ఏమన్నారంటే, సమస్త దేశాల్లో ఉన్న దీనులారా ఆయన వెదకండి, ఆయన వైపు చూడండి, ఒకవేళ ఉగ్రత దినమందు మీ దీనత్వమును బట్టి ఆయన మిమ్మల్ని ఆ ఉగ్రత నుండి తప్పిస్తాడు అని చెప్పలేదు. ఎందుకంటే ప్రవక్తకు తెలియదు ఎవరిని తప్పిస్తారు ఏంటనేది. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటారు కదా, ఆయన విశ్వాసమును కృప ద్వారానే మీరు రక్షింపబడితిరి. మనలో ఉన్న విశ్వాసానికి దేవుని కృప కలిస్తేనే తప్పించి మనం రక్షింపబడం. దేవుడు ఎవరి పట్ల కృప చూపిస్తాడు అనేది ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి ఒకవేళ అని చెప్పి అంత ప్రవక్త కూడా, ఈవేళ చాలా మంది వాక్యోపదేశకులు నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు, లేకపోతే నీ గతి ఇలా ఉంటది, లేకపోతే నీ దీవెన ఇలా ఉంటది అని చెప్పేస్తున్నారు. ఈవేళకి దేవుడు వచ్చి రాత్రి కల్లో కనపడి చెప్పినట్టుగా అంత పవర్ఫుల్ గా దేవుడు పిలుచుకున్న జెఫన్యా ప్రవక్తే ఒకవేళ జరుగునేమో అని చెప్పాడు తప్పించి జరుగుతుంది అని ఆయన చెప్పలేదు. దీనత్వం కలిగి ఆయన వెదకండి అని చెప్పి ఈ మాట మనం దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 7 దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చూస్తాం. నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థించి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి దేశమును స్వస్థపరుస్తానని చెప్తాడు. అంటే మనం ముందు తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, ఆయన్ని వెదకటం అంటే వాక్యానుసారంగా జీవించడం. చెడు మార్గం విడిచిపెట్టినప్పుడు తప్పకుండా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చాలా మంది అంటారు ప్రార్థన చేస్తున్నామండి కానీ జవాబు రావట్లేదు. జవాబు రాకపోవటం అనేది మన యథార్థత, మన నీతిమత్వం మీదే ఆధారపడి ఉంటుంది. పైకి చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడుతూ లోపల చాలా క్రూరమైన ఆలోచనలు పెట్టుకుంటూ పెదవుల మీద చాలా చిరునవ్వులు చిందిస్తూ ఉండే మనుషులు ఈ రోజుల్లో చాలా డిప్లొమాటిక్ గా ఉండే జనులు మనం ఎక్కువగా చూస్తున్నాం. కానీ ఆ డిప్లొమాటిక్ నేచర్ అనేది దేవుడు కోరుకోవట్లేదు, కానీ ఈ హృదయ యథార్థత చూస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయటాన్ని మోకరించినప్పుడు దావీదు మహారాజు అంతటి వాడు ఏమంటాడు, నా హృదయంలో పాపం ఉన్న ఎడల దేవుడు నా ప్రార్థన ఆలకింపపోవును అంటాడు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ముందు మన స్థితిని పరిశీలించుకుని సుంకరిలాగా ఎప్పుడైతే దేవా పాపిని నన్ను కరుణించమని చెప్పి ఆయన సన్నిధిలో మనం అడిగామో, నిజంగా హృదయపూర్వకంగా అడిగినప్పుడు ఆయన వినే దేవుడు. కాబట్టి ఈ 2వ అధ్యాయం 3వ వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం, దీనత్వం కలిగి ఆయన వెతికితే ఒకవేళ ఉగ్రత దినమును తప్పించుకుందరేమని వారికే కాదు మనకు కూడా. ఇప్పుడు వాక్యం ఛాన్స్ నాకు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు జెఫన్యా ప్రవక్త ద్వారా ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడని చెప్పి మనం భావించినట్లయితే ఆత్మ విషయమై దీనత్వం మనం కలిగి ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇకపోతే 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 3వ అధ్యాయం నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిజంగా 3వ అధ్యాయం అంతా కూడా యెరూషలేము పట్టణాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ యెరూషలేము పట్టణాన్ని గురించి దేవుడుకున్నటువంటి కన్సర్న్ మనందరికీ తెలుసు. ఆయన పట్టణం అది. యేసుక్రీస్తు పట్టణం ఏమంటాం మనం? కపెర్నహూము అంటాం. యెహోవా దేవుడు పట్టణం అది యెరూషలేము. ఆ పట్టణం గురించి ఆయన ఎంత వాత్సల్యత కలిగి ఉన్నాడో మనకు తెలుసు. ఎందుకంటే ఆయన యెరూషలేము జయప్రవేశం చేసేటప్పుడు కూడా యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తల చంపుదానా, కోడి తన రెక్కల కింద దాచినట్టు నేను దాచాను, కానీ ఇప్పుడైనను నువ్వు మారు మనసు పొందాలని చెప్పి ఇదిగో నీళ్ళు నీకు విడవబడింది, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును కాకని ఆ జై జయ ధ్వనులు వినే వరకు కూడా ఇక నిన్నెవరు పట్టించుకోరని చెప్పి ఆయన చెప్పడం. అంటే కన్నీరు విడిచాడు. అక్కడ లాజరు పోయినప్పుడు కన్నీరు విడిచాడు. అలాగే యెరూషలేము పట్టణాన్ని చూచి ఆయన, అంటే జరగబోయేది ఆయనకు తెలుసు యెరూషలేము పట్టణం ఏం జరగబోతుందో కాబట్టి. అలాగే ఇక్కడ 3వ అధ్యాయం అంతా కూడా పూర్తిగా 20 వచనాలు, ఇక్కడ పూర్తిగా ఉన్న 20 వచనాలు కూడా యెరూషలేము పట్టణం గురించే చెప్పబడింది. నాకైతే ఆ 20 వచనాలు ధ్యానించినప్పుడు ఏమనిపించిందంటే, అంటే నా మనసులో ఒక డిస్ట్రిక్ట్ జడ్జి
ఒక జిల్లాకు ఒక జడ్జి ఉన్నట్టయితే ఆయనకి ఒకే ఒక కుమారుడు చాలా అల్లారు ముద్దుగా పెంచి అతని మీదే తన ప్రాణం పెట్టుకుని బ్రతుకున్నటువంటి జడ్జి కుమారుడు ఆ జిల్లాలో అనేక రకాలైనటువంటి అల్లరి మూకలు ఉన్నప్పుడు ఆ అల్లరి మూకలతో సహవాసం చేస్తూ చెడిపోతూ ఉన్నప్పుడు జడ్జి మనసులో ఏదో ఒక టైంలో నా కుమారుడు నా ఎదురుగుండా నేరస్తుడిగా నిలబడినప్పుడు నేను తప్పకుండా నేను న్యాయ తీర్పు చెప్పాలి. అప్పుడు నేనేం చేయగలను? నా కుమారుడికి నేను చెప్పిన ఉపదేశం వినట్లేదు, ఎవరితో చెప్పించినా కూడా వినటం లేదు. చివరికి ఏమవుతుందని చెప్పి ఆయన ఆ అన్యజనుల గుంపుల్లో చాలా మందికి అప్పటికే శిక్ష విధించినా కూడా ఆ కుమారుడిలో ఏ మాత్రమూ మార్పు రావట్లేదు. ఆ కుమారుడు గురించి ఆ తండ్రి అనుకుంటున్నాడంట, మార్పు వస్తుంది, నా కుమారుడు నేను ఇలా చూస్తాను అలా చూస్తానని చెప్పి కలలు కంటూ ఉన్నాడంట. అంటే ఇంకా ఆ మార్పు రాని కుమారుడిలాగానే యెరూషలేం పరిస్థితి ఉంది. మన పరిస్థితి కూడా దాంతో పోల్చుకున్నట్టయితే ఈ రోజు యెరూషలేంతో మాట్లాడుతున్నటువంటి దేవుడు ఆ న్యాయాధిపతి స్థానంలో కూర్చున్న ఆయన ఒకవేళ తన కుమారుడు నేను జడ్జి సీట్ లో ఉన్నప్పుడు నా కుమారుడే ఆ నేరస్తుడిగా వచ్చినట్టయితే నా పరిస్థితి ఏంటి? నా కుమారుడు నా నేరస్తుడిగా చూడకుండా నేనేం చేయాలని ఎంత తపన పడతాడు తండ్రి, అదే విధంగా తపన పడుతున్నట్టుగా మనం చూస్తాం. రెండో పోలిక కూడా మనం చూసినట్టయితే తప్పిపోయిన కుమారుడు ఉదాహరణ మనందరికీ తెలుసు, ఉపమానం. ఆ దాంట్లో తప్పిపోయిన కుమారుడు గురించి మనం ఎక్కువ ధ్యానిస్తాం, కానీ తప్పిపోని తండ్రి గురించి మనం ఎక్కువగా అంటే దాన్ని హైలైట్ చెయ్యం మనం. కానీ మనం చూసినట్టయితే తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారం చేసి చాలా కాలం తర్వాత మారు మనసు పొంది, బుద్ధి వచ్చినప్పుడు మారు మనసు పొంది తండ్రి దగ్గరికి వచ్చాడు. తన మనసులో అనుకున్నాడు తండ్రితో అది చెప్తాను ఇది చెప్తానని, కానీ ఇంకా చెప్పకముందే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అంటే నా కుమారుడు తప్పకుండా వస్తాడు, ఒక రోజు నా కుమారుడిని నేను స్వీకరిస్తానని చెప్పి ఆ కుమారుడు బయటకు వెళ్ళిన దగ్గర నుంచి కూడా తండ్రి ఎట్లాగైతే ఎదురు చూస్తూ ఉన్నాడో, ఆ ప్రశస్తమైన వస్త్రాలు ధరింప చేసి ఆ ఉంగరం పెట్టి అధికార ప్రదానం చేసి ఆ కుమారుని బట్టి ఒక విందు చేయాలని ఆ తండ్రి ఎంతగా ఆశించి ఎదురు చూచాడో, అదే విధంగా యెరూషలేం పట్టణం గురించి దేవాది దేవుడైన యెహోవా దేవుడు కూడా అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకానొక సందర్భంలో అంటాడు ఆయన, వాళ్ళకి నేను ఇచ్చిన అవకాశాన్ని బట్టి వాళ్ళు తమ దుష్క్రియలు విడిచిపెట్టి నా వైపు తిరుగుతారని నేను చూస్తున్నాను, కానీ వాళ్ళు మాత్రం ఆ చెడు మార్గాన్ని ఆ దుష్క్రియలను విడిచిపెట్టి నా వైపు తిరగటం లేదు. ఈవేళ యెరూషలేం పట్టణం గురించే కాదు కానీ ప్రపంచంలో అనేక మంది రీతిగా ఉన్నారు. ఒకవేళ ఆయన ఆశించిన రీతిలో ఇంకా మనలో ఏదైనా లోపం ఉన్నట్టయితే ఈ వాక్యం చదివినప్పుడు నిజమే నేను అంత పర్ఫెక్ట్ గా ఉన్నాను అనుకుంటాం, కానీ వాక్యమే మనకు అద్దంలా చూపిస్తూ రెండంచులు కలిగిన ఖడ్గం కాబట్టి ఆ వాక్యం ద్వారా మనం పరిశీలించుకోవాలి అని ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ అధ్యాయం అంతా చదివినప్పుడు నాకు అనిపించింది, అసలు దేవుడు ప్రవక్తలు ఎందుకు పిలిచాడు? రాజులు నిమ్మన్నారు, వాళ్ళు ముందు న్యాయాధిపతులు పరిపాలించారు వాళ్ళని, తర్వాత రాజు నిమ్మన్నారు, రాజులను ఇచ్చారు. యాజకులు ఉన్నారు, ఒక పక్క యాజక ధర్మం నిర్వహించడానికి యాజకుడు ఉన్నాడు, యాజకుని సలహాతో రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఇంత చక్కటి పరిపాలన జరుగుతూ ఉన్నప్పుడు మరి ప్రవక్తను పంపించి దేవుడు హెచ్చరిక చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? ఏలియా మొదలుకొని ఎలీషా, ఏలియా, మరి ఇర్మియా ప్రవక్త, యెషయా, యెహెజ్కేలు దగ్గర చిన్న ప్రవక్తలతో కలిపి 17-18 మంది ప్రవక్తలు ప్రవచించారు. మామూలు ప్రవచనాలు కాదు. ఒక దగ్గర నేను మనం చదువుతూ ఉంటే ఇశ్రాయేలీలంట దేవుడు అగ్నిలో పడబోయే బిడ్డను కాపాడటానికి తండ్రి ఏ విధంగా తాపత్రయపడతాడో అట్లాగా 200 సంవత్సరాలు తాపత్రయపడ్డాడు దేవుడు. తన బిడ్డ అగ్నిలో పడకుండా ఉండాలి, అగ్ని దగ్గరికి వెళుతున్నాడు పడకుండా ఉండాలని చెప్పి ఎంత జాగ్రత్తగా, ఎంత అలర్ట్ గా, ఎంత కన్సర్న్ తోటి తండ్రి ఉంటాడో అదే విధంగా ఇశ్రాయేలీలు చెడిపోకూడదని చెప్పి 200 సంవత్సరాలు చూచి విసిగిపోయి అప్పుడు అష్షూరు రాజుకి వాళ్ళని అప్పగించాడు. ఆ తర్వాత 150 సంవత్సరాల తర్వాత వీళ్ళు కూడా యూదులు బబులోను చెరకి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ప్రవక్తలను ఎందుకు పిలిచాడు దేవుడు అని మనం ఆలోచించినట్టయితే ఈ ప్రవక్తను పిలవటానికి కారణం, నేను ప్రొద్దుట టీవీలో ఏదో దీంట్లో మీడియాలో ఒక ప్రొఫెసర్ గారు మాట అంటున్నారు, ఏంటంటే ద జ్యుడిషియరీ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ది
కాన్స్టిట్యూషన్, ద జ్యుడిషియరీ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే న్యాయ వ్యవస్థ రాజ్యాంగాన్ని కాపాడాలి, న్యాయ వ్యవస్థ రాజ్యాంగాన్ని కాపాడాలి. ఆ రోజుల్లో న్యాయ వ్యవస్థ అంటే రాజులు, యాజకులు వీళ్ళిద్దరి పని ఏంటంటే దాన్ని కాపాడవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ ని మరిచిపోవటం వల్ల దేవుడు తన ప్రజలను కాపాడుకోవటానికి ప్రవక్తల ద్వారా హెచ్చరింప చేశాడు. ఇది వచనం వెంబడి వచనం మనం గమనించినట్లయితే ఫస్ట్ 2 వచనాలు కూడా యెరూషలేము గురించి దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఇవి. 8వ వచనం వరకు కూడా యెరూషలేము గురించి మాట్లాడిన మాటలే. 1వ వచనం చూస్తే భ్రష్టత్వం, కల్మషం, తిరుగుబాటు, తర్వాత దౌర్జన్యం, ఇన్ని చెడు లక్షణాలు అనే వీళ్ళలో ఉన్నాయి. కానీ వీళ్ళ గురించి మనం చూస్తే ఎన్నిసార్లు దేవుణ్ణి ఆరాధించే క్రమం తప్పకుండా ఆరాధించే మనుషులు, క్రమం తప్పకుండా వీళ్ళు యూదులంటే మరి మామూలుగా ఉండదు వాళ్ళ ప్రేయర్స్ కానీ వాళ్ళ ఆరాధన విధానం కానీ. అందుకనే దేవుడు అంటాడు కదా మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు, కానీ నా తండ్రి చిత్తం ప్రకారం చేసేవాడే పరలోక రాజ్యం చేరతారు. వీళ్ళు రోజంతా కూడా దేవుని యావే అంటే యెహోవా అని పలకటానికి కూడా వాళ్ళు భయపడిపోయి అంత పరిశుద్ధంగా యెహోవా అని మాట రాయవలసి వచ్చిన బైబిల్ రాసేటప్పుడు, ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు స్నానం చేసి వచ్చి కొత్త పెన్ను పట్టుకుని ఆ మాట రాసిన తర్వాత మళ్ళీ వెళ్ళి స్నానం చేసి వచ్చి రాసేవాళ్ళంట. అంత పవిత్రంగా దేవుడు నామాన్ని వాళ్ళు చూస్తారు, కానీ దేవుడు నామాన్ని అనుసరించడంలో ఆ పవిత్రత అనేది వాళ్ళకి లేదు. ఇది ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన. చాలా చక్కగా పిలుస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఏంటంటే దేవుని ఆజ్ఞలను పాటించరు. తర్వాత 3వ వచనానికి వచ్చేటప్పటికి బలహీనలను వేటాడతారంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే సింహం వేటాడినట్టు బలహీనలు. చూడండి, ప్రధాన యాజకులు ఆ రోజుల్లో చేసిన పని అదే కదా. బలహీనుల దగ్గర దౌర్జన్యంగా వాళ్ళు ఏంటంటే అర్పణ అర్పించడానికి మరి ఎక్కడి నుంచో మోసుకు రాలేక, ఒకవేళ మోసుకొచ్చిన ప్రధాన యాజకుడు దాన్ని టెస్ట్ చేసి ఇది బలి అర్పించడానికి సరిపోద్ది, యజ్ఞ పశువుగా సరిపోద్ది, స్వీకరించవచ్చు అని చెప్పాలంటే అక్కడ ఇది అగ్మార్క్ స్టాంప్ లాగా యెరూషలేములో వెయ్యాలి. ఆ ప్రధాన యాజకుడు వేయటానికి ఎంతో కరప్షన్ ఆ రోజులోనే ఉంది. అందుకని మనం యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూస్తాం కదా, నా ప్రభు ఇల్లు దొంగల గుహ చెయ్యొద్దు అని చెప్పి అమ్మే వాడిని గసరైన కొరడా పట్టుకుంటాడు. నా తండ్రి ఇంటిని వ్యాపారపులుగా చెయ్యొద్దు అంటాడు. అప్పటికే అన్నా కైఫా సమయంలో చాలా వ్యాపారం పెరిగిపోయింది. అంతకు ముందంతా కూడా దూరంగా ఒలీవల కొండల దగ్గర ఈ వ్యాపారం జరిగేదంట. కానీ అన్నా కైఫా ఇద్దరు వచ్చిన తర్వాత ఎక్కడో దూరంగా జరగవలసినటువంటి వ్యాపారాన్ని తీసుకొచ్చి దేవాలయంలోని వీళ్ళు పెట్టేశారు. పెట్టి వీళ్ళ దౌర్జన్యం అంతా ఎవరి మీద అంటే బలహీనుల మీద. అలాగే పేదవారు ఏదైనా కానుక సమర్పించాలంటే వాళ్ళు తెచ్చిన కాయిన్స్ వీళ్ళు అంగీకరించే వాళ్ళు కాదు. మీ దేవతా ముద్ర ఉందో లేకపోతే ఇంకేదో ఉందని తిరస్కరించి యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి ఆ కాయిన్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫారెన్ వెళ్ళాలంటే ఎలాగైతే మనం తీసుకుంటున్నామో డాలర్స్, అలాగా అక్కడ యెరూషలేములో ఇచ్చే కాసులు మాత్రమే తీసుకోవాలి. దాంట్లో కూడా 6%, 16% ఆ టైంని బట్టి కమిషన్ తీసుకునే వాళ్ళు. ఇదంతా ఎవరికి జరిగేది అంటే మరి మనందరికీ తెలుసు, డిమానిటైజేషన్ లో నష్టపోయింది ఎవరు? ఏమీ తెలియకుండా అమాయకంగా ఉన్న మనలాంటి వాళ్ళు నష్టపోయాం. మరి నేనంటున్న మాట కాదు, చాలా మంది అన్నమాట. డిమానిటైజేషన్ ముందే కొంతమందికి లీక్ అవటం జరిగింది. మరి 2000 నోట్స్ అన్ని కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయినని చెప్పి. అలాగా పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఎస్కేప్ అవుతూనే ఉంటారు. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే బలహీనుల మీద హింసించేస్తున్నారు. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. బలహీనలు హింసించడం అనేది ప్రతి చోట జరుగుతూనే ఉంది. మన చర్చెస్ దానికి ఎక్సెప్షన్ ఏమీ లేదు. గొప్ప వాళ్ళకి ఒక రూలు, పేదవాళ్ళకి ఒక రూల్ అనేది పైకి మాటలు అందరూ సమానం అని చెప్తున్నారు, కానీ ఇంకా అది మనం ఇంకా పాటించలే స్థితిలోనే ఉన్నాం. అందుకని యాకోబు గారు చాలా చక్కగా చెప్తారు కదా, ఒక బీదవాడు వస్తేనేమో కింద కూర్చుంటావు, నువ్వు ప్రశస్తమైన వస్త్రాలు ధరించి ఉంగరం పెట్టుకుని వచ్చినవాడు నా పక్కన కూర్చుంటావు అని. ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది. ఇక 4వ వచనానికి వచ్చేటప్పటికి ఏంటంటే అబద్ధ ప్రవక్తలు వచ్చేసారంట. అసలు ప్రవక్తల కంటే అబద్ధ ప్రవక్తలు వచ్చారు. 4వ వచనం మనం ఒకసారి చూస్తే దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు, దాని యాజకులు ధర్మశాస్త్రం నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతురు.
ప్రతిష్ఠ వస్తువులు అపవిత్రపరచడం అంటే వీళ్ళేదో దాన్ని పాడు చేయటం అని కాదు. వీళ్ళ వీళ్ళ అపవిత్రులు, వీళ్ళ చేత్తో ఇచ్చే అర్పణ అది అపవిత్రత ఉంటుంది. మనం హగ్గయి గ్రంథంలో చదివాం కదా, ఒక అపవిత్రత కలిగిన వ్యక్తి ఒక పవిత్రమైన పని చేసినప్పటికీ కూడా అది అపవిత్రత ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే ఒక సరిగ్గా క్లీన్ చేయనటువంటి ప్లేట్ లో పరిశుభ్రమైనటువంటి టిఫిన్ పెట్టినా, తాజా టిఫిన్ పెట్టినా అది పనికిరాదు తింటానికి. అలాగే ఒక అపవిత్రమైన వ్యక్తి దేవుని పని చేస్తా ఉంటే అది సాగదు, అది ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంటుంది. ఆ పని సాగాలి అంటే తప్పనిసరిగా ఆ వ్యక్తి పవిత్రుడై ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నారు, వీళ్ళు అపవిత్రులయ్యి అర్పణలు కూడా అపవిత్రం చేసేస్తున్నారు. వీళ్ళ చేతికి వచ్చిన పాపం ఆ పేదవారు వాళ్ళు తీసుకొచ్చిన అర్పణలు పవిత్రమైన అయినప్పటికీ కూడా వీళ్ళ చేతులతో అర్పించేటప్పటికి అవి అపవిత్రం అయిపోతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళు ఇంకోటి మర్చిపోయారు, ఏంటంటే ధర్మశాస్త్రం వివరించడం అనేది మర్చిపోయారు. ధర్మశాస్త్రాన్ని వివరించే పని వీళ్ళకు ఉంది అన్న సంగతి కూడా మర్చిపోయి ఎంతసేపు వ్యాపారం పెత్తనం చేయటం తప్పించి అసలు మా పని ఏంటి, మేము ధర్మశాస్త్రం వివరించాలనే పని మర్చిపోయారు. ద్వితీయోపదేశకాండం మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండంలో 31వ అధ్యాయం మనం చూసినట్టయితే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు. ద్వితీయోపదేశకాండం మోషే ఈ ధర్మశాస్త్రం రాసి యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులైన లేవీలకును ఇశ్రాయేలీయుల పెద్దలందరికీ దాన్ని అప్పగించి వారితో ఇట్లా, నేను ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రం ప్రకటించి వారికి వినిపింపవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురంలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నట్టుకై అందరినీ పోగు చేయవలెను. థ్యాంక్ యూ మేడం. అంటే ఇశ్రాయేలీలకి మోషే ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ప్రతి సంవత్సరం కాకపోయినా ఒకప్పుడైతే ఎవ్రీ 3 years అక్కడ యెరూషలేముకు వెళ్ళాలి, అన్ని పండుగల్లో పాల్గొనాలి. 7 ఉత్సవాలు ఉన్నాయి మనకు, వాళ్ళకి ఇంపార్టెంట్ పండుగలు. ఆ 7 పండుగల్లో తప్పనిసరిగా యెరూషలేములో పురుషులు కనపడాలి అన్నది చివరికి. తర్వాత ద్వితీయోపదేశకాండంకి వచ్చేటప్పుడు మోషే దాన్ని ఏం చెప్తాడంటే ప్రతి 7 సంవత్సరాలకి కూడా మీరు ధర్మశాస్త్రం ఇశ్రాయేలీలకు చదివి వినిపించాలి. ప్రతి 7 సంవత్సరాలకి మీరు ఏం చేయాలంటే ధర్మశాస్త్రం చదివి వినిపించేటప్పుడు అది పర్ణశాల పండుగ ముందు జరపాలి. ఎందుకు ఆ 7వ సంవత్సరం దేవుడు ఎంచుకున్నాడు అంటే ఆ 7వ సంవత్సరాన్ని భూమికి రెస్ట్ ఇమ్మన్నాడు దేవుడు. అంటే 6 సంవత్సరాలు నీవు పంట వ్యవసాయమో లేకపోతే నీ గొర్రెల పెంపకం, నీ ఉదర పోషణార్థం నువ్వు వృత్తి చేసుకో. 7వ సంవత్సరం నీ ఉదర పోషణార్థం నువ్వేవి కష్టపడద్దు. ఆ 7వ సంవత్సరం కష్టపడకపోయినా 8వ సంవత్సరం తినటానికి సరిపడా నీకు 6వ సంవత్సరాలు వచ్చేస్తుందని చెప్పి ముందుగానే సూచనగా ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనాను వచ్చేటప్పుడు ఆ మన్నాన్ని సమకూర్చే విధానం, ఆ విశ్రాంతి దినం వాళ్ళు సమకూర్చుకోకపోయినా అంతకు ముందు రోజు సిద్ధపాటు దినాన్ని వాళ్ళు సమకూర్చున్నది ఆ సబ్బాతు దినాన్ని వాళ్ళు తిన్నట్టుగా మనం చూస్తాం. అదే ఇక్కడ కూడా మోషే ఏం చెప్తున్నాడంటే ప్రతి 7 సంవత్సరాలకి మీరు పర్ణశాల పండుగ జరపండి. ఆ పర్ణశాల పండుగ ఉద్దేశం కూడా ఏంటంటే చాలా సార్లు మనం ధ్యానించుకున్నాం, ఏదో గొంజి చెట్లు ఆ చెట్లు తీసుకొచ్చి అక్కడ వేసి అక్కడక్కడ వెలుతులు ఉండేలాగా, అంటే సూర్యరశ్మి మనకు పడేలాగా, సూర్యచంద్రులు మనకు, అంటే ఒకప్పుడు మన పితరులు ఈ పర్ణశాలలో నివసించారు. దేవుడు ఇప్పుడు మనల్ని దీవించినంత మంచి పురములు మనకు ఇచ్చాడని చెప్పి ఒకవేళ మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే మళ్ళీ ఇట్లాంటి జీవితానికి మనం వెళ్ళిపోతామని చెప్పి మన పిల్లలకి వివరించి చెప్పవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఆ తల్లిదండ్రులకు చెప్పవలసిన బాధ్యత యాజకులకు ఉంది. మోషే ధర్మశాస్త్రం చదివి వినిపించాలి అని చెప్పి ఆ పర్ణశాల పండుగలో చెప్పాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కాలంలో కొంతకాలానికి ప్రసంగి గ్రంథం కూడా చదివి వినిపించేవారట. అయితే అసలు సంగతి ఏంటంటే సమూయేలు రాజ్య గ్రంథం, రాజ పరిపాలన గ్రంథం అంతా రాస్తూ పెట్టాడు అక్కడ. అదే విధంగా మోషే ద్వారానేమో ధర్మశాస్త్ర గ్రంథం దేవుడు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ మందసంలో మోషే ఏం చేశాడు, 10 ఆజ్ఞలు మందసంలో పెట్టాడు. మన్నా పాత్ర అందులో ఉంది, అహరోన్ చిగురించిన అహరోన్ కర్ర ఉంది. అది దాంతో పాటు ఈ మందసానికి రైట్ సైడ్ ఒక పీట మీద ధర్మశాస్త్రాన్ని ఉంచమని అక్కడ ఉంది. అదే సమయంలో ఒక రాజు కొత్తగా వచ్చినప్పుడు ధర్మశాస్త్ర ప్రతి
రాజుకి ఇచ్చి సొంతగా హ్యాండ్ రైటింగ్ తోటి రాసుకోమని చెప్పేవాళ్ళట. అంటే రాజు పరిపాలించేటప్పుడు నేను ధర్మశాస్త్రం అనుసారంగా అది పరిపాలిస్తున్నానా లేదా అని చెప్పి పరిశీలించుకోవటానికి. కానీ అవన్నీ కూడా మనం గమనించినట్లయితే సౌలు రాజు దగ్గర నుంచి అసలు వాళ్ళు ఏం కూడా పాటించలేదు. ఈ పర్ణశాల పండుగలు గాని, ఈ ధర్మశాస్త్రం చదివి వినిపించడం గాని అసలు ఏమీ కూడా పాటించలేదు. చివరికి అసలు ధర్మశాస్త్రాన్ని కూడా ప్రజలు కాదు, పాలకులు కూడా మర్చిపోయే రోజు వచ్చింది. ధర్మశాస్త్రం ఊరికనే మందసం పక్కన పెట్టుకుంటే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. చాలా మంది పరిశుద్ధ గ్రంథం తల కింద పెట్టుకుని నిద్రపోతారు, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. అలాగే మన పరిపాలకులు కూడా కాన్స్టిట్యూషన్ ని తల మీద పెట్టుకుని పార్లమెంట్ లో ప్రవేశించే సాంప్రదాయం కూడా మనం పెట్టారు. మరి పార్లమెంట్ లోకి వెళ్ళేటప్పుడు భారత రాజ్యాంగాన్ని తల మీద పెట్టుకుంటే సరిపోయింది. అసలు ఆ రాజ్యాంగంలో ఏముంది అనేది ఎంతమందికి తెలుసు? దాని ప్రకారం పరిపాలించాలనే స్పృహ ఎంతమందికి ఉన్నట్టయితే మన దేశం ఈ రోజు ఇలాగ ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని వేల సంవత్సరాల క్రితం ఏ తప్పైతే చేశామో ఆ తప్పే ఇప్పటికీ నవీన యుగం మరి మా దేశం వెలిగిపోతుందని చెప్పే టైంలో కూడా ఈ వెలుగు ఇదే వెలుగు మనం చూస్తూ ఉన్నాము. అంటే దేవుడు ఎందుకు చెప్పాడు ధర్మశాస్త్రం వినిపించమని అంటే ప్రజలకి తెలియాలి, పాలకులకి తెలియాలి. ప్రజలు ఒకసారి చూడండి, మీరు ఎజ్రా గ్రంథం మనం ధ్యానించేటప్పుడు చూసాం, అక్కడ ధర్మశాస్త్రం ఎజ్రా చదివేటప్పటికి గంటల తరబడి నీటి గుమ్మం ముందు నిలబడిన జనులు ఏడ్చి ఏడ్చి వాళ్ళు అయ్యో మేము ఎంత తప్పు చేసాం వాళ్ళు పశ్చాత్తాపడ్డారంటే తెలియక చేయకపోవటం కూడా యాజకులకి తప్పు. కాబట్టి దేవుడు ఈ ప్రవక్తల ద్వారా ఆయన హెచ్చరికలు అనేవి చేశాడు. అంటే అబద్ధ ప్రవక్తలు వచ్చినా వీళ్ళు ఎందుకు స్వీకరించారంటే అసలేంటో నకిలీ ఏంటో వీళ్ళకి తెలియదు, ధర్మశాస్త్రంలో ఏముందో వీళ్ళకి తెలియదు. కాబట్టి అవునేమో నిజమేనేమో అని చెప్పి ఆ అబద్ధ ప్రవక్తలు చెప్పేదాన్ని కూడా వీళ్ళు స్వీకరించారు. ఆ తర్వాత 5వ వచనాన్ని మనం చూసేటప్పటికి ఆయన న్యాయవంతుడు అని చెప్తున్నాడు. ఆయన న్యాయవంతుడు. ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్టయితే 32వ అధ్యాయం ఒకసారి చూస్తే, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం ఒకసారి చూసినట్టయితే, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం ఆయన యెహోవా న్యాయవంతుడని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం ఒకసారి గమనించినట్లయితే ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. 4వ వచనం 32వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 4వ వచనం ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. మోషేతో దేవుడు ఏం చెప్తాడంటే ఇవన్నీ కూడా నువ్వు వివరించి వాళ్ళకి చెప్పమన్నప్పుడు మోషే ఏం చేస్తాడంటే 32వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే, ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును. మోషే చెప్తున్నాడు దేవుడి గురించి, దేవుడు చేసిన కార్యాలన్నిటి గురించి చెప్పి కంఠస్థం చేయండి, మీ పిల్లలకు చెప్పండి. ఇవన్నీ కూడా దైవ కార్యాలన్నీ కూడా ఎందుకు చెప్పాలి అంటే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఏముంటదంటే దేవుడిని తెలిసిన జనాంగం అంతా వెళ్ళిపోయారు, ఆ తర్వాత వెళ్ళిపోయింది. దేవుడిని ఎరగని జనం అంతా వచ్చారు. కాబట్టి పాప భీతి దైవ భీతి అనేది లేకుండా విచ్చలవిడిగా దేశం తయారైపోయింది అని ఉంటుంది. అంటే మన దేవుడి గురించి చెప్పకపోయినట్టయితే ఒక దేశం గాని, ఒక కుటుంబం గాని, ఒక వ్యక్తి గాని చెడిపోవటానికి అనేది అవకాశం ఉంది. చెప్పినా వినకపోతే మనం ఏమీ చేయలేం, కానీ చెప్పవలసిన బాధ్యత మనకి ఉంది. చెప్పినప్పుడు అందుకని యేసుక్రీస్తు కూడా వినగల చెవి గలవాడు వినును గాక అన్నాడు. మనం చెప్పాల్సిన బాధ్యత మనకి ఉంది. ఆ చెప్పాల్సిన బాధ్యత నుంచి రాజు తప్పుకున్నాడు, యాజకులు తప్పుకున్నారు, అసలు వాళ్ళ ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. కాబట్టి ఆయన ఈ ప్రవక్తల్ని ఉంచడం జరిగింది. అదే విధంగా ఆయన న్యాయం చేసిన ఆయన ఏ రకంగా న్యాయం చేస్తాడు అనేది 6వ వచనంలో చెప్తున్నాడు. జెఫన్య గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం మనం గమనించినట్లయితే, నేను అన్యజనులను నిర్మూలం చేయగా వారి కోటలను పాడుగును, ఒక్కడైనా సంచరింపకుండా వారి వీధులను పాడు చేసి ఉన్నాను. మనం 2వ అధ్యాయం అంతా చదివాం కదా, ఫిలిష్తీయుల పట్టణాలు ఏ రకంగా పాడైపోయినాయో, నినివే పట్టణం ఎలా ధ్వంసం అయిపోయింది అన్ని చూసాం కదా. వాటి గురించే చెప్తున్నారు. జనము లేకుండా వాటి యందు ఎవరినో కాపురం ఉండకుండా చేతును, వారి పట్టణములను లయపరిచినను కాపురం ఉండకుండాను వారి పట్టణములను లయపరిచిన వాడని నేనే. నినివే పట్టణం గురించి అక్కడ ఏం చెప్పబడింది 2వ అధ్యాయంలో?
ఏదో బాతులు లేకపోతే ఇంకే వన్యమృగాలు ఆ పట్టణంలో నివాసం చేస్తాయి, కానీ జనం మాత్రం అక్కడ కనపడరని చెప్పి నినివే పట్టణం గురించి చెప్పబడింది. అక్కడ అమ్మోనీయులు, ఫిలిష్తీయులు, అష్షూరీయులు వీళ్ళందరి గురించి చెప్పబడిన మాట ఒక్కసారి కూడా మన పరిస్థితి ఏంటి? ఒకవేళ దేవుడు తీర్పు తీర్చినయి ఉంటే, అమ్మోనీయులకేమో సహోదర ప్రేమ లేదు, ఫిలిష్తీయులేమో శరీరాన్ని ఆస్పదం చేసుకుని జీవించిన వారు, నినివే పట్టణస్థులేమో గర్వం. ఈ 4 లక్షణాలు మనలో ఉన్నాయేమో ఒకసారి మనం 2వ అధ్యాయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నా రోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన వారని మనం. తర్వాత 7వ వచనానికి వచ్చేటప్పటికి ఆయన అంటాడు, దాని విషయమై నా నిర్ణయం అంత చొప్పున మీ నివాస స్థలమును సర్వనాశనము కాకుండానట్లు నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుతున్న నేను అనుకుంటుని, కానీ వారి దుష్క్రియలు చేయుటయందు అత్యాశ గలవారి ఐరి. కాబట్టి యెహోవా సెలవిచ్చిన వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఎరపట్టుకు దినము కొరకు కనిపెట్టి ఉండి, నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకుంటుని. నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. 8వ అధ్యాయం వరకు చెప్పింది ఏంటంటే, యెరూషలేము పట్టణస్థులో ఉన్నటువంటి చెడు, అదే విధంగా హెచ్చరిక, ఇక మీరు నా మాట వినకపోతే జరిగేది ఏంటనేది 8వ వచనం వరకు కూడా ఆయన చెప్పాడు. ఏ మాత్రము కూడా దాపరికం లేకుండా మీకు నేను అవకాశం ఇచ్చాను, చాలా అవకాశం ఇచ్చాను, అన్య జనుల కోటలు పాడు చేశాను. ఒక టీచరు క్లాస్ లో ఏం చేస్తారంటే, బాగా అల్లరి చేసేవాడిని ఒక దెబ్బ కొడతారు. కొట్టినప్పుడు పక్కన ఉన్నటువంటి మంచి గుడ్ స్టూడెంట్ వెంటనే తన తప్పు తెలుసుకుని సైలెంట్ గా ఉంటాడని కొడతారు. అలా కాకుండా వాడిని కొట్టాను నన్ను కొట్టనుకుంటే వీడికి కూడా తగులుతాయి. అందుకని బుద్ధిమంతుడు దండింపగా చూచి నీతిమంతుడు తన జీవితాన్ని సరిచేసుకోవాలంటాడు సామెతల గ్రంథకర్త. అదే ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, ఇన్ని పట్టణాలు పాడు చేసినా కూడా మీ గురించే ఎన్నోసార్లు యాకోబు నీ గురించి నేను జనములను అప్పగిస్తాను అంటాడు. ఆయన ఎంత ప్రేమ గలవాడంటే, నిర్గమకాండం 19వ అధ్యాయంలో మీరు నా స్వకీయ సంపాద్యంగా ఎన్నుకున్నాను అంటాడు. మరొక చోట ఏమంటాడంటే, మీరు అల్పజనమే కదా, ప్రపంచంలో ఉన్న వాళ్ళలో మీరు అల్పజనమే కదా, అయినా నాకు కావాలని మిమ్మల్ని ఎన్నుకున్నాను అంటాడు. ఇంకో చోట ఏమంటాడంటే, అబద్ధమాడనేని పిల్లలని నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అంటాడు. కానీ అబద్ధం మొదట్లోనే ఏదేని తోటలోనే ప్రవేశించేస్తుంది కదా. కాబట్టి 8వ వచనం వరకు కూడా యెరూషలేముకి కలగబోయేటటువంటి ఆ శ్రమ గురించి ఆయన చెప్తున్నాడు. అదే సమయంలో యెరూషలేముని ఆయన ఎంత ప్రేమించాడో కూడా 8వ వచనం వరకు మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక 9వ వచనం నుంచి మనం గమనించినట్టు మేడం చదవండి. 9వ వచనం నుంచి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చేదను. చెదరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యంగా తీసుకొని రాబడుదురు. ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టుదును. కనుక నా పరిశుద్ధమైన కొండ యందు నీవిక గర్వము చూపవు. నా మీద తిరగబడి నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలగదు. దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషంగా నీ మధ్య నుండనిత్తును. ఇశ్రాయేలీలలో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట నుండదు. వారు ఎవరి భయం లేకుండా విశ్రాంతి కలవారై అన్నపానములు పుచ్చుకొందురు. సియోను నివాసులారా. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ వరకు చెప్పింది ఏంటంటే, ఆయన ఇక యెరూషలేముతో మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనం వరకు కూడా యెరూషలేము స్థితిగతులను వివరించి, వాళ్ళు భ్రష్టులు అయిపోయారు, తిరుగుబాటుదారులు అయ్యారు, దౌర్జన్యం చేసేవారని చెప్పి వాళ్ళు మారటానికి నేను టైం ఇచ్చాను, వారు మారితే సరే, లేకపోతే అన్యజనులతో పాటు వాళ్ళు శిక్ష అనుభవించాలని చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన ఏమంటున్నాడంటే, నీ క్రియలు మార్చుకుని, నీ దుష్క్రియలు మార్చుకుని నా వైపు తిరుగుతాం అనుకున్నాను, కానీ దుష్ట క్రియలు చేయటల వారు అత్యాశ గలవారై, అత్యాశ దురాశ కూడా కాదు, అత్యాశ గలవారై, మంచి పనులు చేయటానికి కాదు, దుష్ట క్రియలు చేయటానికి అత్యాశ కలిగిన వారై ఉన్నారంట. యెరూషలేము అంటే దేవుని పట్టణం, అది
సమాధాన పట్టణం అది. కానీ దాని స్థితి ఎట్లా మారిపోయిందంటే దీనికి కారకులు ఎవరు అని మనం ఆలోచించినట్టయితే అప్పటి నుంచి పరిపాలించిన రాజులు, వాళ్ళకి ఏర్పాటు చేయబడినటువంటి యాజకులు, వాళ్ళకి బోధించినటువంటి అబద్ధ ప్రవక్తలు, ప్రజలు కూడా. ప్రజల్ని ఏమి మనం వదిలేయక్కల, ప్రజలకు తెలిసి కూడా వాళ్ళు ఈ గాలివాటంగా వెళ్తారు. చివరికి మాకేం తెలియదని తప్పించుకుంటారు. కానీ ఉగ్రత దినమందు అది కుదరదు. ఎవరికి వాళ్ళే సాక్ష్యం చెప్పుకోవాల్సింది. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, మీకు ఇచ్చే శిక్ష ఆయన ముందుగానే వివరిస్తాడన్నాడు. ఏంటంటే తర్వాత దీవెనలు మొదలు పెట్టాడు. ఇక్కడ ఏంటంటే వారు పవిత్రపరుస్తారు వారి పెదవుల్ని. ఎవరిని? అన్ని జనుల్లో కూడా కొంతమంది ఎవరైతే ఇందాక 2వ అధ్యాయం 3వ వచనంలో చదివామో మనం, వాళ్ళ సాత్వికులుగా దీనులై దేవుని వైపు చూచి మంచి నడక కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా, అన్యజనులు కూడా నేను క్షమిస్తాను, వారిని కూడా దీవిస్తానని చెప్పి, అదే విధంగా నీలో అంటే యెరూషలేము పట్టణంతో మాట్లాడుతున్నాడు ఆయన డైరెక్ట్ గా. నీలో ఉన్నవారు నిన్ను బట్టి గర్వించిన వారు, అంటే మేము యెరూషలేములో నివసిస్తున్నాం, మేము యెరూషలేము నివాసులము. చూడండి, రాజుల గ్రంథంలో అలాగే దినవృత్తాంతాల గ్రంథంలో రాజులు బయటేట రాసేటప్పుడు ఇతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు అని రాస్తారు. అంటే యెరూషలేములో పుట్టడమే గొప్ప, యెరూషలేములో పెరగటమే గొప్ప, యెరూషలేము నుంచి వచ్చారంటే చాలా వారికి చాలా ప్రాధాన్యత ఉందన్నమాట. ఇప్పుడు కూడా మనకి మన భారతదేశంలో కూడా నార్త్ సౌత్ ఫీలింగ్ ఉంది కదా. అలాగే అక్కడ ఆ రోజులో యెరూషలేము అనేది ఒక ప్రతిష్టకి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది. కాబట్టి నిన్ను బట్టి, అంటే నేను యెరూషలేములో ఉంటున్నానని గర్వించి అనేక చెడు కార్యాలు చేసి గర్వంతో చెడిపోయిన వారిని నీలోంచి నేను తీసివేస్తాను. అంటే ఇప్పుడు ఇది ఎప్పుడు జరుగుద్ది అంటే ఇప్పుడు కాదు, ఇంకా జరగాల్సి ఉంది. రెండవ రాకడ సమయంలో, తీర్పు సమయంలో జరగవలసింది. ఆయన ప్రవక్త ద్వారా ముందే చెప్పిస్తున్నాడు. ఇక్కడ జెఫన్యా ప్రవక్త ద్వారా అంటే దాదాపు 2400 సంవత్సరాల పూర్వమే ఆయన ఇక్కడ ప్రవచింప చేశాడు. మరి దాన్ని ఎంత వరకు మనం అర్థం చేసుకుని దాన్ని గ్రహించి ఆచరిస్తున్నాను, ఎవరికి వాళ్ళమే మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఆయన ఏమంటున్నాడంటే పట్టణం మంచిదే, కానీ ఆ పట్టణంలో ఉన్న ప్రజలు సరైన వాళ్ళు కాకపోతే ఆ పట్టణం శపించబడద్ది. పట్టణం శపించబడటం అంటే ఏంటి? మరి క్రీస్తు 70లో టైటర్ చక్రవర్తి వచ్చి ఆ యెరూషలేమును పడగొట్టి రాయి మీద రాయి ఉండని రోజు వస్తుందని క్రీస్తు చెప్పిన మాటను నెరవేర్పుగా అది జరిగింది. అంతకుముందే నెబుకద్నెజరు మరి సొలొమోను దేవాలయాన్ని పడగొట్టేసి ఆ బంగారాన్ని తీసుకోవటానికి అక్కడ గోడలను కాల్చివేసి దాన్ని సర్వనాశనం చేసి మరి నెబుకద్నెజరు మహారాజు వెళ్ళిపోవటం ఇవన్నీ మనం చూస్తాం కదా. కాబట్టి నేను యెరూషలేము పట్టణస్తురాలిని, నేను యెరూషలేము పట్టణ వాసిని అని చెప్పి ఎవరైతే గర్వపడి ఆ పట్టణం యొక్క పేరును చూసి వెర్రవీగిపోయారో వాళ్ళందరినీ తీసేశాను నీలోంచి. అలాగే అన్ని జనుల్లోంచి శేషాన్ని మిగిల్చుకున్నాను, నీలో ఉన్న శేషాన్ని కూడా మిగిల్చుకుని వాళ్ళ యొక్క పెదవులు నేను పవిత్రం చేస్తాను. వాళ్ళు నాకు నైవేద్య అర్పణలు తీసుకొస్తారు. నైవేద్యము అర్పణ అంటే ప్రార్థనా స్తుతి. ఆయనకి ఏం కావాలి? మనం ప్రార్థనా స్తుతి. కూషు దేశస్తులు కూడా, అంటే కూషు దేశం అంటే ఆ రోజులో కొంతకాలం ఐగుప్తు దేశం, కూషు దేశం కూడా కలిసి పరిపాలించిన కాలం ఉంది. ఆ కూషు దేశస్తులు కూడా వాళ్ళు ఏంటంటే ఒకప్పుడు దేవుణ్ణి వ్యతిరేకించిన జనం, వాళ్ళు కూడా నాకు తీసుకొచ్చి అర్పించి ప్రార్థనలు చేస్తారు. నేను మంచి దీవులతో మిమ్మల్ని నింపుతానని పాపం. అంటే ఇందాక చెప్పాను కదా, నేను జడ్జి నా కుమారుడు మారుతాడు, నా కుమారుడు మారిన తర్వాత వాడిని తీసుకెళ్లి ఒక పోష్ ఏరియాలో పెడతాను, వాడిని ఇలా చేస్తాను అలా చేస్తాను, వాడికి ఇలాంటి బిల్డింగ్ కట్టిస్తాను అని చెప్పి ఆ జడ్జి ఏ విధంగా కలలు కంటున్నాడు, అలాగే తప్పిపోయిన కుమారుడు గురించి తప్పిపోని తండ్రి ఎలా కలలు కన్నాడో ఆ విధంగానే యెహోవా దేవుడు ఆ రోజు ఆ యెరూషలేము పట్టణస్తుల గురించి, అన్య జనాంగం గురించి కలలు కన్నాడు. మన గురించి కూడా టిల్ టుడే ఇవాళ ఆయన కూడా మన గురించి ఇంకా అట్లాంటి ఎక్స్పెక్టేషన్ లోనే ఉన్నాడు. మీరు దుష్క్రియలు విడిచిపెడతారు అనుకుంటున్నాను అంటున్నాడు. కాబట్టి అనుకోవటం కాదు ప్రభువా, నీ చిత్తానుసారంగా మేము నడుచుకుంటామని ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి టైం. ఎందుకంటే నేను మొన్న ఒకటి చదివాను, ఏంటంటే ఆయన అధ్యక్షుడు పేరైతే గుర్తులేదు నాకు, బ్రెజిల్ లో అధ్యక్షుడు అంటే ఆయన అధ్యక్షుడు కంప్లీట్ చేశాడు. ఆయనకు ఒక పేరు ఉంది ఏంటంటే, మనకు కూడా మన ఆంధ్రలో కూడా ఒక రాజకీయ నాయకుడికి ఉండేది, ఎవరు గెలుస్తారో ఎంత మెజారిటీ వస్తుందని ఆయన చెప్తే అలా జరిగిపోద్ది అని చెప్పి పేరు మనం ప్రస్తావించకూడదు. కానీ అయితే ఇక్కడ బ్రెజిల్ అధ్యక్షుడు కూడా కంప్లీట్ చేసినప్పుడు అక్కడ అందరూ అడిగారంట, నువ్వు గెలుస్తావు, నీకు నమ్మకం ఉందా అంటే, నేను తప్పకుండా గెలుస్తాను, నాకు 5 లక్షల మెజారిటీ వస్తుంది నాకు అని చెప్పాడంట. అక్కడ ఉన్నటువంటి జనాన్ని అందరికీ తెలుసు అధ్యక్షుడు ఏదంటే ఆ మాట జరుగుద్ది.
ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేయడంలో ఈయన తర్వాతే ఎవరైనా సరే రేపు జరగబోయేది ఖచ్చితంగా చెప్తాడు ఆయన అని చెప్పి చాలా సంతోషంగా వెళ్ళిపోయారు. రెండో రోజు ఆయన ప్రమాణ స్వీకారం జరగాలి. ఆ ఈయన 5 లక్షలు అని చెప్పారు. 5 లక్షలకి ఇంకా 26 ఓట్లు పైనే వచ్చినాయి. సరే రేపే ప్రమాణ స్వీకారం అనుకుని వెళ్ళిపోయారు. తెల్లారి వచ్చి ఆయన ప్రమాణ స్వీకారానికి వెల్కమ్ చెప్పడానికి వచ్చేటప్పటికి ఆ రాత్రి ఆయనకి స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. అంటే ప్రెడిక్ట్ చేయడంలో ఈయన తర్వాతే అనుకున్నారు. మానవుడు ఎంత వరకు ఆలోచించగలడు? దేవుని మనసు ఆయన అంటాడు కదా, ఆయన బుద్ధి బాహుల్యం ఎంత లోతు, ఎంత వెడల్పు, ఎంత ఎత్తు ఎవరు చెప్పగలరు? ఆహా అంటాం తప్పించి మనం ఏమీ చేయలేమంటాడు పౌల్ గారు కదా. అలాగా ఇక్కడ దేవుడు మన గురించి కూడా ఇంకా ఎక్స్పెక్టేషన్ లో ఉన్నాడు. తర్వాత చదవండి మేడం, 12వ వచనం నుంచి 13వ వచనం 14 చదువు. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకొనుము, నీ దేవుడైన థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ చెప్తున్నాడు, ఉత్సహించ సంతోషించమని యెరూషలేముతో సియోను కుమార్తె, ఇవన్నీ ఒకటే. నీ పూర్ణ హృదయంతో ఉల్లాసంతో సంతోషించు. నీ తప్పులన్నీ దేవుడు కొట్టివేశాడు. తప్పులు ఎప్పుడు కొట్టేస్తాడు దేవుడు? ఆయన కృపకు మనం పాత్రులైనప్పుడు, అంతే కదా. రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, మీకేమీ భయం లేదని చెప్పి దేవుడు చెప్పడమే కాకుండా జనులు కూడా అంటారంట, మీ దేవుడు గొప్పవాడు, మీకు అన్ని మేళ్లు చేస్తాడని. వాళ్ళు ఏమంటున్నారు? యెరూషలేమా భయపడకము, సియోను ధైర్యం తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మను రక్షించును, ఆయన బహు ఆనందంతో మీ యందు సంతోషించు. ఇదే మాటను మన ఆదికాండంలో ఒకనొక టైంలో ఫిలిష్తీయులు ఇస్సాకు తోటి అంటారు, ఎక్కడ బావి తవ్వినా కూడా వాళ్ళు పూర్తి చేస్తూ ఉంటే వాళ్ళతో ఏం గొడవ పెట్టుకోకుండా మళ్ళీ క్రొత్త బావులు ఇస్సాకు తవ్వినప్పుడు అక్కడ కూడా నీళ్లు పడతా ఉన్నప్పుడు ఆ ఫిలిష్తీయులు వచ్చి అంటారు, మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు నీతో ఉన్నాడు, కాబట్టి మేము నీతో యుద్ధం చేయలేమని చెప్తారు. అలాగే ఇక్కడ జనులు ఏమంటున్నారు? మీ దేవుడు గొప్పవాడు, ధైర్యం తెచ్చుకో. ఒక్కొక్కసారి మన దేవుడు గురించి మనకంటే కూడా ఇతరులు అన్యజనులు గొప్ప సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. వీళ్ళు అంటే వాళ్ళు నమ్మకపోయినా, మన దేవుని రక్షకుడిగా వాళ్ళు అంగీకరించకపోయినా, మన దేవుడు విమోచిస్తాడని ఆ విమోచనలో వాళ్ళు పార్టిసిపేట్ చేయకపోయినా, మన దేవుని శక్తిని మనకంటే కూడా యేసుక్రీస్తు ఇలా చేశాడు, అలా చేశాడు, అన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఇన్ని చేశాడని వాడు చెప్తారు మనకి. కానీ ఇక్కడ కూడా అన్ని జనులు ఇలా చెప్తున్నారు. ఇక 17వ వచనానికి వచ్చేటప్పటికి 17వ వచనంలో, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందల సంతోషం చేత ఆయన హర్షించును. ఈ మాటని పేతురు రాసిన 2వ పత్రికలో పేతురు గారు అంటారు, చాలా మంది రెండో రాకడ ఇప్పుడు జరుగుద్ది అప్పుడు జరుగుద్ది అన్నారు, కానీ మనం చూసినట్టయితే మన చిన్నప్పటి నుంచి అంటూనే ఉన్నారు, కానీ ఆ రెండో రాకడ అనేది జరగలేదు అన్నప్పుడు పేతురు గారు ఏమంటారంటే, అంతటా అందరూ మారు మనసు పొందాలని చెప్పి దేవుడు దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా అదే మాట అంటున్నాడు, దేవుడు నీ యందు సంతోషం చేత బట్టి శాంతం వహించి నీ యందల సంతోషం చేత ఆయన హర్షించును. నీవు మార్పు చెందాలని, నీలో మంచి పశ్చాత్తాపం రావాలని, క్రొత్త జీవితం నువ్వు ప్రారంభించాలని, దేవుని కృపకు నువ్వు పాత్రుడు అవ్వాలని, పాత్రురాలు అవ్వాలని దేవుడు ఎంతో ఓపికతో నీ వైపు చూస్తూ ఉన్నాడు. విననొల్లని పిల్లల కోసం దినమెల్ల నా చేతులు చాపానని ప్రవక్త యెషయా గ్రంథం 65వ అధ్యాయం చూసాం కదా. ఆయన ఎంత శాంతంతో చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీలో వచ్చిన పూర్తి మార్పు పట్టంటే నీలో నాలో అందరిలో ఆయన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతిష్ఠించుకున్న వారిని ఆయన కాపాడునని చెప్పి ఈ జెఫన్యా గ్రంథంలోనే ఉంది. అంటే ఆయన ఎవరినైతే ఏర్పాటు చేస్తుంది, ఎందుకు ఏర్పాటు చేసుకోవడంలో కూడా పక్షపాతం లేదు ఆయనకి. మనం ఇప్పుడు విత్తనాలు తెచ్చుకుంటాం, అన్ని విత్తనాల్ని కూడా మనం నాటం. ఏ విత్తనం అయితే పనికొస్తే దాన్నే, దేంట్లో జీవం అయితే ఉందో దాన్నే మనం వాడతాం. అలాగే దేవుడు
వీళ్ళు నా రాజ్య వ్యాప్తికి పనికొస్తారు, వీళ్ళ పరలోక రాజ్య ప్రవేశానికి అర్హులవుతారు కానీ అని చెప్పి ఎంచుకుంటాడు ఆయన. ఆయన ఎంచుకుని మనల్ని కాపాడుతాడంట. అందుకనే పౌలు గారు కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మీ జీవము దేవుని యొద్ద దాచబడి ఉన్నది కాబట్టి మీరు పైన వాటిని వెదకండి అంటాడు. అంటే ఇక్కడ చెప్తున్న మాట కూడా ఏంటంటే, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేస్తున్నాడో, రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 27, 28 వచనాల్లో కూడా ఆయన పిలుచుకుని ఏర్పాటు చేస్తున్న వారికి అన్ని మేళ్లు సమకూరి జరుగుతాయని ఉంది కదా. అదే ఇక్కడ ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఎందుకంటే పూర్తిగా ఆయన రూపంలోకి మనం ఎప్పుడు మార్చబడతామో అని మనల్ని బట్టి సంతోషించడానికి మనకంటే ఎక్కువగా ఆయన మన కోసం, మన రక్షణ కోసం, మన విమోచన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఈ 17వ వచనాల గురించి ఒక భక్తుడు ఏం రాశాడంటే, ఒక బిడ్డను తల్లి ఒడిలో పడుకోబెట్టుకుని జోలపాటు పాడుతూ కొన్ని విషయాలు వివరిస్తూ తల నిమురుతూ కొన్ని విషయాలు వివరిస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి పొందే ఆనందం ఎంతగా ఉంటుందో, తన బిడ్డను ఒళ్ళో పడుకోబెట్టుకుని మంచి విషయాలు బోధించేటప్పుడు ఆ తండ్రి గాని ఆ తల్లి గాని ఎంతగా ఆనందిస్తాడో, దేవుడు కూడా ఈ మాటలు చెప్పేటప్పుడు తన బిడ్డల గురించి అదే ఆనందం పొందుతూ ఉన్నాడంట. అయితే ఆ ఆనందం మనం పొందుతున్నామా లేదా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకనే యోహాను పత్రికలో ఆయన అంటాడు కదా, ముందుగా ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన ప్రేమిస్తున్నాము. మనం ఆయన ముందుగా ప్రేమించలేదు, ముందు ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం. ఇక్కడ కూడా చూడండి మన కోసం ఎంత తాపత్రయపడుతున్నాడు. ఈ 3వ అధ్యాయం వెర్స్ వైజ్ మీరు చూసినట్టయితే, ఆయన మన విమోచన కోసం, మన రక్షణ కోసం, మన ఆనందం కోసం, మన నిత్య జీవ ప్రవేశం కోసం ఎంతగా తాపత్రయపడుతున్నాడు, నలిగిపోతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, అయ్యో నా బిడ్డలు, నేను ఏర్పాటు చేసిన బిడ్డలు నిత్య జీవ ప్రవేశంలో రాకుండా నిత్యాగ్నికి గురైతే నేను చూడగలనా? అది తప్పించడం. అయితే ఆయన వ్యక్తిని ప్రేమిస్తాడు కానీ ఆయన పరిశుద్ధుడు కాబట్టి, అందుకనే ముందుగానే మన ఇంట్రడక్షన్ పార్ట్లను చూసాం కదా, రోషము గల దేవుడు, కాపాడు దేవుడు, కానీ పరిశుద్ధతను బట్టి తీర్పిచ్చే దేవుడు. ఎంతగా మనల్ని ప్రేమించినా తీర్పిచ్చే దగ్గర మాత్రం ఆ పరిశుద్ధతని ఆయన కాపాడుకుంటాడు, పరిశుద్ధతను విడిచిపెట్టాడు. అందుకనే దావీదు మహారాజు అంటాడు, ఆజ్ఞ ఇచ్చేటప్పుడు నువ్వు నీతిమంతుడిగా కనపడతావని చెప్పి దేవుడి గురించి ఆయన అంటాడు. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ లోనే. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడైతే ఆయన మన కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాడంటే, మనలో వచ్చే మార్పు కోసం, ఒక తల్లి బిడ్డ కోసం, ఒక తండ్రి బిడ్డ కోసం ఎంత తాపత్రయపడతారో. ఈ లోక సంబంధమైన తల్లి తండ్రి కొంతకాలమే పడవచ్చు, కానీ ఆయన యుగ యుగాలు కూడా మన కోసం ఎంతగా తాపత్రయపడి, ఒక మాటలో చెప్పాలంటే నలిగిపోతున్నాడు. అంటే విరిగి నలిగిన మనసుతో మనం రావాలని ముందుగానే ఆయన నలిగిపోతున్నాడు. అదే విధంగా 18వ వచనం చూస్తే, నీ నియామక కాలపు పండుగ నీ నియామక మేడం. కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చేదను. వారు గొప్ప అవమానము పొందినవారు. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షింతును. కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశంలో వారు అవమానం నందిరో అక్కడ నెల్లా నేను వారి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదను. ఆ కాలంలో మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. థ్యాంక్ యూ మేడం. ఈ 18వ వచనంలో నియామక కాల పండుగలు అంటే లేవీకాండం 23వ అధ్యాయంలో మనం ఏ ఏ పండుగలు అనుసరించాలో, పస్కా పండుగ, ప్రథమ ఫలముల పండుగ, అదే పెంతెకొస్తు పండుగ, పర్ణశాల పండుగ, ఇలా 7 పండుగలు వరుసగా అక్కడ ఎలా ఆచరించాలి, ఏ కాలంలో ఏ నెలలో ఆచరించాలి అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఆ 7 పండుగలు మనం ఆచరించకపోయినా దాని వెనక ఒక అర్థం ఉంది, ఎందుకు మనం ఆచరించాలని మన తర్వాత ఎప్పుడైనా అవకాశం ఉంటే పండుగల గురించి ధ్యానించుకున్నప్పుడు దేవుడు ఎందుకు వాటిని మనకి సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పాడు అనేది. అయితే చాలా కాలం నుంచి ఇశ్రాయేలీల పండుగలు చేసుకోవట్లేదు, ఎందుకంటే దుఃఖితులై ఉన్నారు. నీ నియామకాలపు పండుగలు చేసుకోకుండా నువ్వు దుఃఖితులు ఉంటుండగా నీకు మళ్ళీ ఆ అవకాశం నేను కల్పిస్తానని చెప్పి అంటున్నాడు. తర్వాత 19వ వచనంలో అయితే, ఆ కాలమున నిన్ను హింస పెట్టిన వారందరినీ నేను శిక్షించును, కుంటుచూ నడుచు ఉన్న వారిని రక్షించును. ఇదే మాట యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో కూడా ఉంటుంది. కుంటుచూ నడుచున్న వారిని నేను బాగు చేస్తాను, సడలిన మోకాళ్ళని బలపరుస్తానని చెప్పి అక్కడ రాయటం జరిగింది. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడంటే, ఆ చెరలోకి వెళ్ళబోయే వారితో, వెళ్ళిన వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
ఆ తర్వాత మీరు అక్కడి నుంచి ఆ చెర నుంచి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏ రకంగా నేను ఆనందపరుస్తాను అని కూడా ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. ఇరిమియా ప్రవక్త ద్వారా కూడా ఆయన చెప్పాడు. చెరలోకి మీరు వెళ్ళండి, వెళ్ళి వచ్చిన తర్వాత 126 సంకీర్తనలో అక్కడి నుంచి తిరిగి వచ్చే వారి తలల మీద నిత్యానందం ఉండును అని ఉంటది కదా. పిడికిడి విత్తనం చేత పట్టుకుని ఏడ్చుచూపో విత్తువాడు సంతోషగానంతో పనులు మోసుకొని వచ్చునని చెప్పి ఆ 126 సంకీర్తనలో మనం చూస్తాం. ఇక్కడ కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను అన్న ప్రకారం మీరు చెరకు వెళ్ళటం మంచిది. ఇక్కడ భూమి 70 ఏళ్ళు విశ్రాంతి అనుభవించాలి. ఆ 70 ఏళ్ళ తర్వాత మీరు ఊహించని రీతిలో మిమ్మల్ని నేను బలపరుస్తాను. ఇది యెషయా గ్రంథం 35 అధ్యాయంతో మనం చూడొచ్చు. ఇక 20వ వచనంలోకి వచ్చేటప్పటికి జాతిని మంచి పేరును కలుగజేసేదను. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మను చెరలో నుండి రప్పించి మిమ్మను సమకూర్చిన తరువాత మిమ్మను నడిపింతును. నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఈ మాటలన్నీ మనం ఎక్కడ చూస్తామంటే మళ్ళీ జకర్యా గ్రంథంలో ఇవే వాక్యాలు ఉంటాయి. అంటే వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏ రకంగా నేను సంతోష పెడతానని. ఈ జెఫన్యా గ్రంథం అంతా కూడా మనం చూసినప్పుడు ఆయన ఎక్కువగా సమకూర్చే దేవుడుగా చూపిస్తున్నాడు. ఇక్కడ ప్రవక్త జెఫన్యా ప్రవక్త దేవుణ్ణి సమకూర్చే దేవుడు అంటే, సమకూర్చడం అంటే అన్ని జనులు విధించే శిక్ష విధించి వాళ్ళలో మంచి వారిని తీసి పక్కన పెడుతున్నాడు. అలాగే యెరూషలేము నివాసులైనంత మాత్రాన గర్విష్ఠుల్ని అహంకారులు వీళ్ళందరినీ పక్కకు తీసేసి ఎవరైతే దేన మనసు కలిగి దేవుణ్ణి వెతుకుతారో, దేవుని వైపు చూస్తూ విమోచన కోసం ఆశిస్తూ ఉన్నారో వాళ్ళని వీళ్ళందరినీ సమకూరుస్తున్నాను అంటున్నాడు. పవిత్రమైన పెదవులు ఇస్తానంటున్నాడు. పవిత్రమైన పెదవులతో మీరు ప్రార్థన చేస్తారా, ప్రార్థన నేను అంగీకరిస్తానని చెప్తున్నాడు. అదేవిధంగా ఎవరైతే మిమ్మల్ని శిక్షించారో, హింసించారో వాళ్ళని నేను శిక్షిస్తానని చెప్తున్నాడు. ఎవరైతే సడలే మోకాళ్ళు కలిగి ఉన్నారో వాళ్ళని నేను బాగు చేస్తానంటున్నాడు. ఎవరైతే మరి మిమ్మల్ని ఈ 20వ వచనంలో ఖ్యాతి కలుగు చేస్తారంటే మీరు అవమానం పాలయ్యారు, చెరకు వెళ్ళి అవమానం పాలయ్యారు, ఎంత అవమానం పొందారో అంతకు రెట్టింపు ఖ్యాతిని మీకు నేను తీసుకొచ్చి ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే మనం ఇక్కడ ఆలోచించవలసింది దేవుడే న్యాయాధిక. ఇప్పుడు మనం ప్రపంచకాల పరిస్థితులు చూస్తా ఉంటే ఆ రోజుల రాజులు యాజకులు తమ విధి నిర్వహణ తప్పిపోయి సామాన్యుల్ని బలహీనుల్ని ఎట్లాగైతే వేధించారో, వారు ఎందుకైతే నియమింపబడ్డారో అది మానేసి ఇప్పుడు ప్రస్తుతానికి మరి ఆంధ్ర ఈవాంజలికల్ లూథరన్ చర్చ్ అది ఏఎల్సి పరిస్థితి చూస్తే బిషప్ మోడరేటర్ బిషప్ గా ఒక యాజకుడు దేవునికి ప్రతినిధిగా ఒక వైట్ క్యాసెట్ తో మరి చక్కగా ఉండి పరిపాలించవలసినటువంటి ఆ సీట్ లో నల్లకోటు వేసుకున్న జడ్జిలు కూర్చి పరిపాలిస్తున్నారు. ఎందుకంటే మరి అక్కడ జరిగినటువంటి పరిస్థితులు బట్టి వాళ్ళని అక్కడ నియమించడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసినటువంటి యాజకులు రాజులు కూడా తమ మార్గం తప్పిపోయి తమ విధి నిర్వహణ గురించి మర్చిపోవటం వల్ల ప్రవక్తలను పంపించాడు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పరిస్థితులు కూడా మనం చూసినట్టయితే చాలా మంది గందరగోళం పడుతున్నది ఏంటంటే, తీర్పులు చెప్పవలసిన న్యాయ వ్యవస్థ బలహీనపడుతూ ఉంది, సామాన్యులకు న్యాయం జరగట్లేదు, న్యాయం కోసం సామాన్యులు ఎక్కడికి వెళతారు అనే గందరగోళ పరిస్థితికి మన దేశం, మిగతా దేశాల్లో ఎలా ఉందో నాకైతే తెలీదు, మన దేశ పరిస్థితి ప్రపంచంలో ఇంచుమించు అలాగే ఉండవచ్చు. ఇంకెవరు మాకు న్యాయం చేస్తారని ఎప్పుడైతే ప్రజలు చూస్తారో అప్పుడు దేవుడు కల్పించుకుంటాడు. మనం ఎదురు చూసేది ఆ భౌతికపరమైన యుద్ధంలో జయమని కాదు, కానీ ఆధ్యాత్మిక సంబంధమైన పోరాటంలో కూడా మనం గెలవాలి. ఆ నిత్యరాజ్య ప్రవేశానికి దేవుడే కల్పించుకుంటాడు. ప్రస్తుత కాల పరిస్థితుల్లో క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు, హింసలు అన్ని చూస్తూ ఉంటే చాలా మంది ఎవరికి చెప్పుకుంటాం? మనం ఎక్కడికి వెళ్ళినా న్యాయం అనేది మనకు జరగట్లేదు అన్నప్పుడు ఇక్కడ ఎలాగైతే దేవుడు కల్పించుకుని నేను మిమ్మల్ని పవిత్రపరుస్తాను, మీ సడలిన మోకాళ్ళు నేను బలపరుస్తాను, మీకు ఖ్యాతిని తెస్తానని చెప్పి ఆనాడు జెఫన్యా ప్రవక్త చేత ఆ యూదులకు చెప్పించిన దేవుడు ఈవేళ నీతో మాతో అందరితో మాట్లాడుతున్నాడు. భయపడకు కుమారి, సియోను కుమారి, ఉత్సాహ ధ్వని చేయి, నేనున్నాను, నీకు నీ మధ్య నేనున్నాను. కొంతకాలం ఈ శ్రమైన ఈ వేదనైనా దేవుడు కల్పించుకుంటాడు తప్పకుండా. ఆయన న్యాయవంతుడు, చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, ఆయన తప్పకుండా కల్పించుకుంటాడు. కానీ మనం చేయవలసింది ఏంటంటే
ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఎప్పటికప్పుడు మన జీవితాన్ని పరిశీలించుకుంటూ, ఆత్మ విషయమే దీని లేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పిన ప్రకారం ఆ పరలోక రాజ్య భాగ్యాన్ని మనం స్వతంత్రించుకోవటానికి ఆత్మ విషయమే దీనులై ఉందాం. మరి ప్రవక్త అయిన జెఫన్యా ఎంతో కష్టపడి తన ప్రాణాన్ని కూడా తెగించి ఈ ప్రవచనాలు చెప్పడం జరిగింది. నేను ఇంట్రడక్టరీ పార్ట్ లో గుర్తు చేశాను కదా, రిబ్లా అనే ప్రాంతంలో ఆయనతో పాటు ఉన్న వారిని కూడా శిరచ్ఛేదనం చేసేసారంటే హతసాక్షి అయిపోయాడు ఆయన అప్పుడే. అంటే తన ప్రాణాలను కూడా తెగించి ఈ ప్రవచనాలు మనకి ఇచ్చాడు. వాళ్ళకే కాదు, మనకు కూడా ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రాణానికి యేసుక్రీస్తు అంతకంటే గొప్ప బలిదానం మన కోసం చేశాడు. కాబట్టి ఇట్లాంటివన్నీ మనం మనసులో ఉంచుకుని మరి వాళ్ళని అది తారుతో అంటించేసి కాల్ చేస్తున్నా కూడా బైబిల్ని మనకు తర్జుమా చేసి ఆ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో పెట్టిన మహనీయులు ఉన్నారు. వీళ్ళందరి త్యాగం ఊరికనే పోకుండా మనం ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మన జీవితాలను మనం పరిశీలించుకుందాం. నిత్యరాజ్య ప్రవేశానికి ఆయన కృపను వేడుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించను గాక. దయగల మా ప్రభు ధ్యానించిన వాక్యం నూరంతలుగా ఫలింపు చేయమని కార్యాంతమున నేను స్తుతించుకునే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.